5 sin theta. Second question, 7 plus 5 sin theta. 7 plus 5 sin theta. Third one, 7 minus 5 sin theta. 7 minus 5 sin theta. D, 10 plus sin cube theta. E, 10 minus sin cube theta. Sin cube theta. F, alpha plus beta is equivalent to 90 degrees. Sin alpha, sin beta. Sin alpha, sin beta. Minimum and maximum value. Minimum and maximum value. 5 sin theta. 7 plus 5 sin theta. 7 minus 5 sin theta. 10 plus sin cube theta. 10 minus sin cube theta. Inkoti 26 sin power 7 theta. Anni conceptual question లేదు సార్. Find the minima and maxima for the below expressions. 5 sin theta, 7 plus 5 sin theta, 7 minus 5 sin theta, 10 plus sin cube theta, 10 minus. ఇది బేసిక్ లెవెల్, ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇది కూడా లెవెల్ 1లో వస్తుంది. అర్థమవుతే అన్ని క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ 5 sin theta. Sin theta minimum value -1. 5 into -1 -5. Maximum value 5 into +1, ఇది +5. Minimum value -5, maximum value +5. దేనికి సార్? 5 sin theta కి. 7 plus 5 sin theta. Sin theta దీన్ని నేను y అనుకుంటే ఇక్కడ మీరు చూడండి సార్, y ఎట్లయినా 7 అనేది కాన్స్టెంట్, 5 అనేది కాన్స్టెంట్. y మినిమం ఎప్పుడవుతుంది? sin theta మినిమం అయినప్పుడు. y మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? sin theta మ్యాక్సిమం అయినప్పుడు. సో y మినిమం ఎప్పుడవుతుంది? y మినిమం విల్ బి sin theta మినిమం అయినప్పుడు 7 plus 5 into -1. y మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? sin theta మ్యాక్సిమం అయినప్పుడు. మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? +1. 7 minus 5 is 2. 7 plus 5 is 12. 7 minus 5 2. 7 plus 5 12. ఇక్కడ ముందు ప్లస్ సైన్ ఉంది, అంటే sin theta పెరిగితే y పెరుగుతుంది, sin theta తగ్గితే y తగ్గుతుంది. ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. sin theta వాల్యూ పెరిగినప్పుడు మిగతావన్నీ కాన్స్టెంట్లే కదా సార్. y పెరగాలి అని అంటే sin theta పెరగాలి, sin theta తగ్గితే y తగ్గుతుంది. సార్ bకి cకి తేడా ఏంటి? ఇది y, ముందు ఏ సైన్ ఉన్నది సార్? మైనస్ సైన్ ఉన్నది. ఇక్కడ మీరు ఆలోచించండి సార్, sin thetaకి yకి ఏం రిలేషన్షిప్? sin theta ఇప్పుడు సపోజ్గా ఇన్వర్స్ తీసుకొని అది రాంగ్ అని చెప్తాను. ఇది మినిమం అనుకోండి, ఇది మినిమం అనుకోండి. మినిమం ఎంత? -1. -1 ఇంటూ -5. నెగటివ్ ఇంటూ నెగటివ్ ఎంత? పాజిటివ్. ఆ పాజిటివ్కి ఇంకో పాజిటివ్ కొడుతున్నా, వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఈ sin theta మినిమం తీసుకున్నప్పుడు నెగటివ్ ఇంటూ నెగటివ్ యాడ్ అయిపోయి 7కి, ఇది 7 అనుకోండి, 7కి వాల్యూ పెరుగుతుంది. ఈ పెరిగినప్పుడు ఇది మినిమం వేసుకున్నప్పుడు y మినిమం ఎలా అవుతుంది? ఇక్కడి నుంచి పెరుగుతుంది, 7 నుంచి వాల్యూ పెరుగుతుంది. అంటే y మినిమం కావాలి అని అంటే sin theta మినిమం కాకూడదు, sin theta ఏమవ్వాలి? మ్యాక్సిమం అవ్వాలి. సో ఇక్కడ y మినిమం ఏమవుతుంది? 7 minus 5 into 1. 7 minus 5 ఎంత? 2. ఇది
మ్యాక్సిమం అవ్వాలంటే అది మినిమం అవ్వాలి. 7 మైనస్ 5 ఇంటూ -1, 7 ప్లస్ 5 12, 7 ప్లస్ 5 12. బి అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ క్వశ్చన్. అంటే సైన్ థీటా పెరిగినప్పుడు వై పెరుగుతుంది, సైన్ థీటా తగ్గినప్పుడు వై తగ్గుతుంది. సి ఇది ఇన్వర్స్లీ రిలేటెడ్. సైన్ థీటా పెరిగితే వై తగ్గుతుంది, సైన్ థీటా తగ్గితే వై పెరుగుతుంది, సైన్ థీటా తగ్గితే వై పెరుగుతుంది. బి అండ్ సి వ్యత్యాసం అందరికీ అర్థమైందనుకుంటా. ఇక్కడ ముందు ప్లస్ సైన్ ఉన్నది సార్, ప్లస్ సైన్ ఉంది. వై మినిమం, ఇది క్యూబ్ ఫంక్షన్. క్యూబ్కి రేంజ్ ఏంటి సార్? సైన్ క్యూబ్ థీటాకి రేంజ్ ఏంటి? -1 నుంచి 1. వై మినిమం 10 మైనస్ 1 9. వై మ్యాక్సిమం 10 ప్లస్ 1 ఎంత? 11. మినిమం వాల్యూ ఏమో 9, మ్యాక్సిమం వాల్యూ ఏమో 11. జనరల్గా ఇట్లాంటి క్వశ్చన్లు చూస్తే భయపడతారు. ఎందుకనంటే మనకు కాన్సెప్చువల్ క్లారిటీ. సైన్ బదులు కొసీకెంట్ సీకెంట్ ఇచ్చాను అనుకోండి, ఇంకా ఐఐటి లెవెల్ క్వశ్చన్ అనుకుంటారు. అది ఐఐటి లెవెల్ క్వశ్చన్ కాదు, ఇంకో 10 నిమిషాల్లో అర్థమవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ డైరెక్ట్లీ రిలేటెడ్ క్వశ్చన్. డిఆర్ అని పెట్టుకుంటున్నాను. అంటే సైన్ పెరిగితే వై పెరుగుతుంది, సైన్ తగ్గితే వై తగ్గుతుంది. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇది ఇన్వర్స్ రిలేటెడ్ క్వశ్చన్. వై పెరిగితే సైన్ తగ్గుతుంది, వై తగ్గితే సైన్ పెరుగుతుంది. అంటే దీనికి వై మినిమం కావాలి అని అంటే సైన్ క్యూబ్ రైట్ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 9. వై మ్యాక్సిమం కావాలి అని అంటే సైన్ క్యూబ్ మినిమం వాల్యూ తీసుకోవాలి 9 and 11. సో ఈ ఎక్స్ప్రెషన్కి కనిష్ట విలువ ఎంత? 9. గరిష్ట విలువ ఎంత? 11. గరిష్ట విలువ ఎంత? 11. ABCDE. మీకు టెక్స్ట్ బుక్ ఏం అవసరం లేదు సార్. మంచిగా కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే మీరే క్వశ్చన్లు క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. 26 sin పవర్ 7 θ. ఇది ఆడ్. ఆడ్ అంటే వై మినిమం సైన్ పవర్ ఆడ్ -1 నుంచి 1 వరకు. 26 ఇంటూ -1. వై మినిమం -26. వై మ్యాక్సిమం -1 నుంచి 1 వరకు. 26 ఇంటూ +1 ఎంత? 26. వై మినిమం ఏమో -26, వై మ్యాక్సిమం ఏమో +26. అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటా. పర్ఫెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది సార్. ఈ క్వశ్చన్ చూడంగానే కొంచెం భయపడతారు, ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. బీటా బదులు ఏం వేసుకోవచ్చు సార్? 90 మైనస్ ఆల్ఫా, సైన్ 90 మైనస్ ఆల్ఫా. సైన్ 90 మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. పైన కింద 2 తోటి లబ్ధం చేసి డివైడ్ చేస్తే హాఫ్ ఆఫ్ 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా, హాఫ్ ఆఫ్ 2 sin ఆల్ఫా క్లాస్ ఆల్ఫా. 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏంటి సార్? sin 2 ఆల్ఫా. sin 2 ఆల్ఫానే మనము 2 sin ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటాము. సైన్ ఆఫ్ ఎనీ కోణము మినిమం వాల్యూ ఎంత? -1, మ్యాక్సిమం వాల్యూ ఎంత? +1. అంటే మినిమం ఏమో -1/2, మ్యాక్సిమం ఏమో 1/2. అందరికి కొంచెం క్వశ్చన్ చూడంగానే ఒక 1 మినిట్లో జరికిచ్చే క్వశ్చన్. అరే ఇట్లాంటి మోడల్స్ మనం చెయ్యలేదు అని అనుకుంటాం, కానీ ఇది కాన్సెప్చువల్ క్లారిటీ నుంచి. ఏమీ చెయ్యలేదు సార్. మీకు ఫస్ట్ ఫండమెంటల్స్ చెప్పాను, దాని తర్వాత క్లాస్లోనే లైవ్గా క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకు అనంటే ఫండమెంటల్ అర్థమవుతే క్వశ్చన్ క్రియేట్ చేయడం కూడా ఈజీ. క్వశ్చన్ క్రియేట్ చేసే స్థాయిలో మీకు ఫండమెంటల్స్ ఉంటే కొత్త క్వశ్చన్ చూస్తే మీరు భయపడరు. అన్ని క్వశ్చన్స్ క్లియర్ కదా?